పి సాయిలీల ఎక్కడ మేడం మనకి? పుట్టపర్తి నియోజకవర్గం సత్యసాయి జిల్లా. మరి సత్యసాయి జిల్లాలో గత ఎన్నికల్లో ఒక హిందూపురం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రానున్న ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మేడం అక్కడ? సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కావచ్చు, కదిరి కావచ్చు, ధర్మవరం కావచ్చు, ఇప్పుడు రాప్తాల్లో కూడా 3 మండలాలు జిల్లాలో కలవడం జరిగింది. సత్యసాయి జిల్లాలో ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా గెలిచే వాటిల్లో ముందంజలో పుట్టపర్తి నియోజకవర్గం ఉంది. ఎందుకంటే మా సత్యసాయి బాబా శివాక్యం చెందిన తర్వాత మా పుట్టపర్తి ప్రజలు అయిపోయింది, మేము అంత నిరాశ నిస్పృహకు లోలైనప్పుడు శ్రీధరన్న సహకారంతో ఎమ్మెల్యేలందరినీ ఒప్పించి మెప్పించి జగనన్న సహకారంతో ఈరోజు సత్యసాయి జిల్లా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 193 చెరువులు ఈ సంక్రాంతి తర్వాత 19వ తేదీ 10 రోజులు కంటిన్యూ పాదయాత్ర చేపట్టి అది ఇరిగేషన్ మంత్రి రాంబాబు గారిని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి అక్కడ భూమి పూజ చేపట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మా ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు. అంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14కి 12 సీట్లు ఇచ్చిన సందర్భం ఉంది 2019 ఎన్నికల్లో. అంత భారీ మెజార్టీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చిన పాపాన పోలేదంటూ చంద్రబాబు గారు విమర్శలు చేస్తున్నారు కదా. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి అనే కాన్స్టిట్యున్సీలో రక్తం పారిన చోట నీళ్లు పారుతున్నాయి. ఈరోజు ఎక్కడ అభివృద్ధి లేదంటున్నారు, అవాస్తవం అవన్నీ. మాలో మాకే ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే రక్త టేరలు పారాయి, కానీ పరిటాల కుటుంబం ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉందని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. ప్రచారాలు చేస్తారండి, అందులో నిజాలు గ్రహించాలి కదా. అందులో బోరుబావుల్లో శవాలను పూడ్చిన చరిత్ర తెలుగుదేశం వాళ్ళది. ఇప్పుడు దాంట్లోనే నీళ్లు పారేస్తున్న చరిత్ర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నిజంగానే రాప్తాడు నియోజకవర్గం ఉమ్మడి అంటే అంతకు ముందు పెనుగొండ నియోజకవర్గంలో ఉండే కొన్ని మండలాలు, ఇప్పుడు మీరు చెప్తున్న 3 మండలాలు అంతకుముందు పెనుగొండ నియోజకవర్గంలో ఉండే. ఆ నియోజకవర్గంలో నిజంగానే రక్త టేరలు పారేటివి అప్పుడు చూసాము, భరించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగనన్న మా కోసం జెండా మోసాడు. 151 సీట్లు ఎమ్మెల్యే గెలిచిన తరువాత అభివృద్ధి పథంలోనే నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ వాస్తవాలే, దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి, అన్ని జరిగినవే. అంటే పరిటాల కుటుంబం అంటేనే బడుగు బలిగిన వర్గాల వైపు నిలబడుతుంది, పెత్తందారులను అణిచివేస్తుందన్న నానుడు కూడా ఉంది కదా మేడం గారు. అవన్నీ అవాస్తవాలు. ఈ రోజు అమ్మా డైరీ సొంత నిధులతో ప్రారంభించాడు ప్రకాష్ రెడ్డి గారు, అది కూడా మీరు తెలుసుకోండి. ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. 200 ఎకరాల నుంచి 2 ఎకరాలకు వచ్చిన చరిత్ర ప్రకాష్ రెడ్డి గారిది. 2 ఎకరాల నుంచి 200 ఎకరాలు పోయిన చరిత్ర టీడీపీ వారిది. అంటే మేము వ్యాపారాలు చేసాం, కష్టపడం, సంపాదించాం, ఎవరిని మోసం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాగా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రకాష్ రెడ్డి గారు రక్త చరిత్ర లేకపోయినా కూడా అంతకు ముందు ఎవరైతే గంగుల ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ధర్మవరంలో ఉన్న రమణారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, చెన్నముక్కల చెన్నారెడ్డి గారు, వాళ్ళందరికీ రక్త టేరులు పారించారు. వాళ్ళందరినీ అంతమందించడానికి మేము ఆ రోజు ముందుకు వచ్చాం. మా నాన్నగారిని కూడా వాళ్ళే పొట్టను పెట్టుకున్నారు అని చెప్తున్నారు కదా పరిటాల కుటుంబం వాళ్ళు. ఎవరు చెప్తున్నారు? పరిటాల ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ అవాస్తవాలండి, అవాస్తవాలు. సత్యసాయి బాబా నడియాడిన పుణ్యస్థలం అది. మాకు సత్యసాయి జిల్లా ఇచ్చారు. దానికి సత్యసాయి జిల్లా ప్రజలేమీ గొర్రెలు కాదండి, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు. ప్రజలు ఇక వాళ్ళ మాయలో పడేటట్లేదు. 2024లో వాళ్ళ హింస ఇంతకు ముందు అంతా గమనించారు. 2024లో చరమగీతం పాడబోతున్నారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా చేయబోతున్నాం. నిజంగానే గెలుస్తారు మేడం. సత్యసాయి జిల్లాలో కావచ్చు, ధర్మారం కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, లేదంటే రాప్తాడు కావచ్చు, వీటన్నిటిలోనే నిజంగానే గెలుస్తారు. కేవలం ఇక్కడ పెత్తందారులు మాత్రం పెత్తనం చెల్లిస్తున్నారు, బడుగు బలిగిన వర్గాలకి అధికారం లేదంటున్నారు కదా. ఉమ్మడి అనంతపురం జిల్లాకు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారనే దాని గురించి నేను చెప్తా. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు బోయ గిరిజమ్మక్క బీసీకి జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో పుడా చైర్పర్సన్ ఇంతకు ముందు మున్సిపాలిటీ పరిధిలో పుడా చైర్పర్సన్ ఉండేది. మా ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 6 నియోజకవర్గాలు పుడా కిందకి చేర్చడం జరిగింది. ఒక బీసీ మహిళ గెనికాని లక్ష్మీనరసమ్మ కూడా బీసీ మహిళకి ఇచ్చి గౌరవించారు. ఇక్కడ పెత్తందారులు ఎక్కడ ఉన్నారండి? నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అదే హిందూపురం సీటు గోరంట్ల మాధవ్ గారు ఎంపీ ఉంటే ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా అంటున్నారు కదా. కొన్ని ఈక్వేషన్స్ లో వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలుగా మేము కావచ్చు, అక్కచెల్లెములుగా మేము కావచ్చు, మా పార్టీ అధిష్టానానికి మేము కట్టుబడి ఉంటాం. కొన్ని ఈక్వేషన్స్ లో అలా జరిగిన మాట వాస్తవమే. అందరూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం పనిచేస్తాం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. అంటే అదే కాకుండా అనంతపూర్ జిల్లా మహిళలకు అవకాశం ఇవ్వకుండా బళ్ళారి నుంచి తీసుకొచ్చి ఒక ఎంపీ గారిని స్థానంలో నిల్చోబెడుతున్నది ఎందుకు కారణం అని చెప్పుకోవచ్చు? ఎందుకు బళ్ళారి నుంచి మహిళను తీసుకొని రావాల్సి వచ్చింది ఎంపీకి? ఇందాకే చెప్పాను కానీ కొన్ని ఈక్వేషన్స్ ప్రకారము, కొన్ని లోకల్ ఇష్యూస్ కావచ్చు,
కొంతమంది మహిళలకు అవకాశం కల్పిద్దామనే ఉద్దేశం కావచ్చు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ వేలోనే ఆలోచిస్తారు. ఆయన నిర్ణయాన్ని ఎప్పుడు స్వాగతిస్తారు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందెళ్తున్నాడు. అంబట్రాయుడు గారు గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తాడని చెప్పి ఈ రోజు అంబట్రాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పక్కనకి వెళ్ళి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎలా చూస్తారు మేడం? అంబట్రాయుడు గారు అంటే ఆయన ఏంటంటే ఫస్ట్ రాజకీయాల్లో కొద్దాం సర్వీస్ చేద్దాం అనుకున్న మాట అయితే వాస్తవమేనండి. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఐటీ లీగ్ ఏదో T20 నడుస్తూ ఉందో దుబాయ్లో, ఇప్పుడు బాంబే నుండి ఇండియా తరపున ఆయన ఆడడానికి వెళ్ళాలి కాబట్టి నేను రాజకీయాల నుండి పక్కకు తప్పుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాదు ఇవాళ అంబట్రాయుడు గారు అని ఆయన ఒక క్రికెట్ ప్లేయర్ అండి. పైగా ఆయన రాజకీయాలు అంటే ఆయనకి అంటే ఎక్స్పీరియన్స్ ఏముంది, ముఖ్యంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏముందండి. మార్పులు చేరుస్తున్న ఈ మార్పులను ఏ విధంగా చూస్తారు? మార్పులు అనేవి సహజాతి సహజమండి. ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఎవరి ఓన్ ప్రఫార్మా వాళ్ళకు ఉంటా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరి వేళ వాళ్ళు వెళ్తూ ఉంటారు. దీనిలో కొంతమంది సాటిస్ఫై అవుతారు, కొంతమంది సాటిస్ఫై అవ్వలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికి ఉండే ఈక్వేషన్స్ వాళ్ళకుంటే ఏ లీడర్ చెప్పింది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి డే బై డే ఇంకా 100 daysలోకి వచ్చింది కాబట్టి ఎలక్షన్స్ మారుతూనే ఉంటాయండి. మరి ఈ మార్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అంత ఈజీ అంటారా? ఎందుకు కాదండి, మా మీద మాకు నమ్మకం ఉంది, మా ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. అలాగే గత 4.5 సంవత్సరాల నుండి మేము చేసిన లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంది. మీరేమో మార్పులతో ముందుకెళ్తున్నారు, వాళ్ళేమో పొత్తులతో ముందుకు వస్తున్నారు. అదేగాక ఒక సామాజిక వర్గం అంతా ఒకటి కాబోతుంది. ఈ సందర్భంలో వాళ్ళ గెలుపు అంత కష్టమేం కాదనుకోవచ్చు కదా? ఏమండి, ఎప్పుడు కూడా ఇవాళ రోజున మీరు చూసుకోండి, 2009 ఎలక్షన్ సింగిల్గా వచ్చారు, 2011 సింగిల్గా వచ్చారు, 2014 సింగిల్గా వచ్చారు, 2019 సింగిల్గా వచ్చారు. ఇప్పుడు రాబోయే 2024లో కూడా సింగిల్గానే వస్తాము. గెలుస్తారా మేడం? చివరికి డెఫినెట్ గా 100కి 1000% గెలుస్తాము. రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది కూడా మేమే అని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తాము.